సో టేబుల్ ఏంటి? ఏజ్ స్కోర్ యూజర్స్, ఏజ్ స్కోర్ యూజర్. ఓకే, రోల్ అండ్ విత్ యూజర్ అసైన్మెంట్. టేబుల్ ఏంటంటే కన్నా ఏజ్ స్కోర్ యూజర్. Indian Bezier underscore users Bezier underscore users. Let's say ఈ రోల్ ఉంది, పేరెంట్ రోల్ ఉంది. పేరెంట్ రోల్ ఎవరికి అసైన్ చూద్దాం. రోల్ దగ్గర రోల్ నేమ్ ఇచ్చినాను, కాపీ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. సో ఎవరికైనా లేదు. ఓకే, అదే ఈ చైల్డ్ రోల్స్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మార్క్స్ రోల్ కింద చైల్డ్ రోల్స్. సో మల్టిపుల్ సెలెక్షన్, కాపీ, కంటిన్యూ, ఎగ్జిక్యూట్, ఎగ్జిక్యూట్. సో దగ్గర మీరు కానీ చూసారంటే కన్నా ఇంతమంది యూజర్స్ ఉన్నారు. అంటే 818. ఈ అకౌంటింగ్ అనేది 343 కంపెనీకి ఇంతమంది ఉంది. 3431. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ మల్టిపుల్ యూజర్స్కి ఎవరికి కూడా అసైన్ కాదు అనమాట. సో ఏ కంపెనీకి రెలవెంట్ ఆ కంపెనీ వాళ్ళే ఉంటారు అనమాట. ఏ కంపెనీ రెలవెంట్ వాళ్ళు ఆ కంపెనీకే ఉంటారు. ఓకే, ఇక్కడ 2094. ఇంకా మల్టిపుల్ కంపెనీ కొరికిట 2423. సో డిఫరెంట్ ఆఫ్ యూజర్స్ అనేది ఉంటారు అనమాట. కంపెనీ స్పెసిఫిక్గా ఉంటారు. ఓకే, అర్థమైందా? సో ప్రవీణ్, నీకు మళ్ళీ నీ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాను ప్రవీణ్. ఏదైతే నువ్వు క్లాసెస్ మిస్ అయినావో, ఓకే, ఆ క్లాసెస్ అనేది నీకు కంటిన్యూ చేస్తాను. ఓన్లీ ఫర్ ద కాంపోజిట్ రోల్ క్రియేషన్ అండ్ డిరైవ్ రోల్ క్రియేషన్. సో సమ్ ఆథరైజేషన్ స్క్రీన్లో ఉన్నట్టు మొత్తం ఇన్సైడ్ ఆథరైజేషన్ స్క్రీన్లో ఉన్నట్టు కవర్ చేసినప్పటి వరకు ఓకే మిస్ అయిపోయినావు. నీ 3 క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, సో నీ టాపిక్స్ ఒక్కసారి నాకు తర్వాత క్లాస్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం 1-to-1లో. సో మీరు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉంటాయి కానీ ఈ కొత్త టాపిక్ అనేది విను. ఓకే, అంటే సో ఇది ఈ ప్రొడక్షన్ సిస్టమ్ ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సింగులర్ క్రియేషన్, కాంపోజిట్ క్రియేషన్స్, మాస్టర్ అండ్ రోల్ క్రియేషన్. సో రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అసైన్ చేయాలి, ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా క్లియర్. శశి అండ్ రాము. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కదా రోల్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో మనకు రోల్ అనేది ట్రాన్స్పోర్ట్. లెట్స్ మనకేంటంటే కదా ఇది మనం ఏం చేస్తాం, ఇది డెవలప్మెంట్ సిస్టమ్ అనుకున్నాం. లెట్స్ ఇది ఒక డెవలప్మెంట్ సిస్టమ్. డెవలప్మెంట్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి? డెవలప్మెంట్ సిస్టమ్స్ వచ్చేసి RU3, RU2, RU1. ఇప్పుడు లెట్స్ మనం ఒక రోల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏమో చేసాం అంటే కన్నా రోల్ అనేది క్రియేట్ చేసాం. ఎక్కడ క్రియేట్ చేసాం? RU3లో క్రియేట్ చేసాం. RU3లో క్రియేట్ చేసి దాన్ని ఏం చేస్తామంటే కన్నా RU2కి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. RU2కి మనం ఏం చేస్తాం? ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ RU2లో మనకి ఏం చేస్తాం అంటే టెస్టింగ్ అనేది చేస్తాం అనమాట. RU2లో మనం ఏం చేస్తాం అంటే టెస్టింగ్ అనేది చేస్తాం. ఇక్కడికైనా టెస్ట్ ఫెయిల్ అయిందా, ఓకే, మళ్ళీ సేమ్ అదే రోల్ని ఇక్కడ RU డెవలప్మెంట్ సిస్టంలో మాడిఫై చేస్తాం. డైరెక్ట్గా టెస్ట్ సిస్టంలో ఎప్పుడు కూడా మాడిఫై చేయదు. సో RU2లో టెస్టింగ్ సక్సెస్ అయిందా, సేమ్ ఆ రోల్ని ఎక్కడికి తీసుకెళ్తాం? ప్రొడక్షన్ తీసుకెళ్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా కూడా సో రోల్స్ అనేది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ద్వారానే, రోల్స్ అనేది కాదు, ప్రతి ఒక్క చేంజెస్ అనేది TR ద్వారానే వెళ్తాయి. TR అంటే ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏంటిది డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి ఏంటంటే ఈ రోల్స్ వచ్చేసేసి ఏ చేంజెస్ అయినా సరే డెవలప్మెంట్ నుంచి, డెవలప్మెంట్లో ఏదైతే చేంజెస్ ఉంటాయో ప్రొడక్షన్ కూడా సేమ్ అవే చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే,
సో ఈ ఏమైనా సరే ఈవెన్ నాట్ ఇన్ ఏ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ బేసిస్ అయినా సరే, లేకపోతే కన్నా ఫంక్షనల్ అయినా సరే, ఫికో అయినా సరే, ఎంఎం అయినా సరే, ఎస్డి అయినా సరే, ఏదైనా సరే. సో ఫికోళ్ళు అయినా సరే కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తారు. కంపెనీ కోడ్స్ క్రియేట్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? డెవలప్మెంట్లో క్రియేట్ చేస్తారు. డెవలప్మెంట్లో క్రియేట్ చేసిన కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీలో టెస్ట్ చేస్తారు, వచ్చినాయా లేదా అని చెప్పేసి. సక్సెస్ఫుల్గా వచ్చినట్టు దాన్ని ఏం చేస్తారంటే కన్నా ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. ఓకే, సో ఇట్లా ఏదైనా సరే త్రూ టీఆర్ ద్వారా మూవ్ చేస్తారు అనమాట. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా మూవ్ చేస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే కన్నా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చేసి 3 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంటాయి అనమాట. 3 types ఆఫ్ టీఆర్స్ ఉంటాయి. 3 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఒకటి ఏంటంటే కన్నా కస్టమైజింగ్ రిక్వెస్ట్, ఒకటి ఏంటంటే కన్నా కస్టమైజింగ్ రిక్వెస్ట్, రెండు వచ్చేసి వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కాపీస్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కాపీస్. ఓకే, ఇది 3 types ఆఫ్ రిక్వెస్ట్లు. ఓకే, వీటిని ఏమంటారంటే కన్నా 3 types ఆఫ్ రిక్వెస్ట్ అంటారు. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే కన్నా కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఇస్ నథింగ్ బట్ కన్నా ఇఫ్ ఎనీ చేంజెస్ ఇన్ పర్టికులర్ క్లయింట్, ద చేంజెస్ ఇల్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ద పర్టికులర్ క్లయింట్ ఓన్లీ. ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక చేంజెస్ ఏదైనా చేసినావు, ఒక చేంజెస్ అనేది ఏదైనా చేసావు. ఆ చేంజెస్ కన్నా చేస్తే కన్నా లెట్స్ సే ఇప్పుడు ఈ సిస్టంలో మనకి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు వచ్చేసేసి ఎన్ని ఉన్నాయి? ఇవి ఇన్ని క్లయింట్స్ ఉన్నాయి. మీ సిస్టంలో వచ్చేసేసి ఇన్ని క్లయింట్స్ ఉన్నాయి. సెకండ్, ఈ సిస్టంలో వచ్చేసేసి ఇన్ని క్లయింట్స్ ఉన్నాయి. ఈ ఇన్ని క్లయింట్స్లో మనకి ఏంటంటే కన్నా లెట్స్ సే ఇప్పుడు ఏదైనా ఒక క్లయింట్లో కన్నా చేంజెస్ కన్నా చేసామంటే కన్నా ఏదైనా ఒక క్లయింట్లో కన్నా చేంజెస్ చేసామంటే కన్నా పర్టికులర్గా ఆ చేంజెస్ అనేది ఆ క్లయింట్ వరకే ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నేను ఇప్పుడు 812లో ఉన్నాను. ఓకే, ఈ 812లో ఉన్న వాటిని ఏంటంటే కన్నా ఈ క్లయింట్లో కన్నా చేంజెస్ కన్నా చేశానంటే పర్టికులర్గా ఈ క్లయింట్ వరకే ఎఫెక్ట్ అవుతుంది. అది కస్టమైజింగ్ రిక్వెస్ట్. అదే కన్నా వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే కన్నా ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఏంటంటే కన్నా లెట్స్ ఒక క్లయింట్లో ఏదైనా మాడిఫై చేసావు ఉంటే కన్నా ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉన్నాయి? సిస్టంలో క్లయింట్స్ ఎన్ని ఉన్నాయి? 800 ఉంది. ఓకే, 810 ఉంది, 812 ఉంది, 811 ఉంది, అట్ ద సేమ్ టైం 000 ఉంది, 001 ఉంది. ఇన్ని క్లయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు లెట్స్ నేను ఏంటంటే కన్నా ఏదో ఒక క్లయింట్లో నేను మాడిఫై చేశాను. ఓకే, ఏదో ఒక క్లయింట్లో ఒకటి మాడిఫై చేశాను. ఓకే, ఒక రోల్ అనేది ఒక ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిక్వెస్ట్ అనేది సిస్టమ్ డిఫైన్ చేస్తుంది. ఎప్పుడు కూడా రిక్వెస్ట్ అనేది సిస్టమ్ డిఫైన్ చేస్తుంది. అది వర్క్ బెంచ్ రిక్వెస్టా, అది కస్టమైజ్ రిక్వెస్టా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు లెట్స్ నేనేం చేస్తున్నాను, మనం ఒక రోల్ క్రియేట్ చేస్తాం. మీకు ఒక రోల్ అనేది క్రియేట్ చేసాం. ఆ రోల్ నేమ్ ఏంటి? ఇది సెక్యూరిటీ అడ్మిన్ అనేది ఒక రోల్ ఒకటి ఉంది. ఉంది కదా. ఇప్పుడు లెట్స్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇది ఒక రోల్ క్రియేట్ చేసిన ఇక్కడ ఏం చేస్తున్నాను, ట్రాన్స్పోర్ట్ రోల్ కొడుతున్నాను. అంటే ఈ రోల్ని నేను ఏం చేస్తున్నట్టు ఈ రోల్ని టీఆర్లోకి క్యాప్చర్ చేస్తున్నాను, ట్రాన్స్పోర్ట్లోకి క్యాప్చర్ చేస్తున్నాను. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జిక్యూట్ కొట్టాం కానీ నాకు ఆటోమేటిక్గా రిక్వెస్ట్ టైప్ ఏం కనపడుతుంది? కస్టమైజింగ్ రిక్వెస్ట్. ఓకే, ఎప్పుడైతే మనకి ఇక్కడ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ చేస్తామో ఆటోమేటిక్గా సిస్టమ్ డిఫైన్ చేస్తుంది. ఇది కస్టమైజింగ్ రిక్వెస్ట్. ఓకే, ఈ కస్టమైజ్ రిక్వెస్ట్ కన్నా క్రియేట్ చేసాము ఉంటాయి కన్నా ఆ చేంజెస్ అనేది పర్టికులర్గా ఆ క్లయింట్లో మాత్రమే ఉంటాయి కస్టమైజింగ్ రిక్వెస్ట్కి. అర్థమవుతుందా? అదే కదా వర్క్ బెంచ్ రిక్వెస్ట్ కనుకో, ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ వచ్చేసేసి నువ్వు ఇప్పుడు లెట్స్ 812లో చేంజెస్ చేస్తే చేంజెస్ మొత్తం అంతా కూడా ఈ అన్ని క్లయింట్లోనే ఎఫెక్ట్ అవుతాయి. చేంజెస్ మొత్తం అంతా కూడా ఈ అన్ని క్లయింట్లోనే ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను ఒకటి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు లెట్స్ మనము పిఎఫ్సిజిలో మనం ఒక టీఆర్ క్రియేట్ చేద్దాం. ఒక రోల్ని మనం ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఈ రోల్ని నేనేం చేస్తున్నాను, ఒక ట్రాన్స్పోర్ట్లోకి క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే, ట్రాన్స్పోర్ట్లోకి క్యాప్చర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక సింగిల్ రోల్. సింగిల్లో నేను ఏం చేస్తున్నాను, ట్రాన్స్పోర్ట్లో క్యాప్చర్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. లెట్స్ ఇక్కడ నాకు ఏదైతే టికెట్ నెంబర్ ఉంటుందో ఆ టికెట్ నెంబర్ ఇస్తాం. నీకు వచ్చిన టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్ నెంబర్ ఇస్తాం అనమాట. టికెట్ నెంబర్ అనేది ఇస్తాం. సో సేవ్. ఓకే, సో కొట్టిన తర్వాత నాకు ఆటోమేటిక్గా ఏ రిక్వెస్ట్ క్రియేట్ అయింది, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రిక్వెస్ట్ కరెక్ట్ వర్క్ కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కంటిన్యూ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కంటిన్యూ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏమైపోయింది, ఈ రిక్వెస్ట్ అనేది ఓకే ఈ రోల్ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో క్యాప్చర్ అయిపోయింది. ఓకే, ఈ రోల్ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో క్యాప్చర్ అయిపోయింది. లెట్స్ సే ఇప్పుడు నేను అదే సిస్టంలో ఇంకొక క్లయింట్కి లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇంకొక క్లయింట్కి లాగిన్ అవుతున్నాను.
లెట్స్ సే 800 లాగిన్ అవుతున్నాను, 800 లాగిన్ అవుతున్నాను. సో పిఎఫ్సిసి రోల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ రోల్ ఉందా లేదన్నది ఏం చూపిస్తుంది, రోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, క్లయింట్ ఇది 800 క్లయింట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇదేమన్నది లాగిన్ అయింది K12 క్లయింట్. ఓకే, అంతే కదా. మీకు క్రియేట్ చేసినది కస్టమైజింగ్ రిక్వెస్ట్. ఒకసారి కస్టమైజింగ్ రిక్వెస్ట్ చేస్తే చేంజెస్ అనేది పర్టికులర్గా ఆ క్లయింట్లోనే మాత్రమే ఉన్నాయి. కనబడుతుందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కన్నా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కన్నా ఒక వర్క్ బెంచ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాను. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాను. వర్క్ బెంచ్ రిక్వెస్ట్కి క్రియేషన్ వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి SM30. ఈ SM30లో నేను ఏం చేస్తాను, యూజర్ పార్టీలో సమ్ వాల్యూ టేబుల్స్ అనేది మెయింటైన్ చేస్తాను. ఓకే, యూజర్ పార్టీలో నేను ఏం చేస్తాను, టేబుల్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సే టేబుల్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. న్యూ ఎంట్రీస్. ఓకే, ABC ఇస్తున్నాను. ఓకే, ABC ఇస్తున్నాను. జస్ట్ ఏం చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ABC ఇచ్చి నేను ఏం చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే నాకు రిక్వెస్ట్ టైప్ ఏమి అడిగింది, ప్రమోట్ ఆఫ్ ద వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఓకే, సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఇక్కడ ఏమవుతుంది, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా సిస్టమ్ డిఫైన్ చేసేసింది. సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్ క్రియేట్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. ఏ క్లిక్లో మనం చేసింది 8:2లో చేసాం. ఓకే, ఇప్పుడు 8:10లోకి వెళ్తున్నాం. సో 800లోకి చూద్దాం. క్లయింట్ నెంబరు 800లోకి వెళ్తున్నాను. 800లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తున్నాను, SM30 ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. SM30 మీకు టేబుల్ లేదు, యూసర్ 40 డిస్ప్లేకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఈ చేంజెస్ వచ్చేసినది. అర్థమైందా గాయస్? వర్క్ బెంచ్ రిక్వెస్ట్కి కస్టమైజ్ రిక్వెస్ట్ డిఫరెన్స్ అంటే అర్థమైందా? ఓకే, సో శశి ఉన్న డౌట్స్ ఉన్నాయి? శశి, ప్రవీణ్? సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్, కస్టమైజింగ్ రిక్వెస్ట్. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను 800లో ఉన్నాను. 800లోకి వెళ్ళేసి ఓకే ఈ SSE4లోకి వెళ్తున్నాను. SSE4లోకి వెళ్ళేసి ఇవన్నీ కూడా అన్వాంటెడ్ క్లయింట్స్ అన్ని కూడా క్రియేట్ చేసేవారు. ఓకే, సో ఈ అన్వాంటెడ్ క్లయింట్స్ అని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కన్నా ఇప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏంటంటే కన్నా SC01, SC09, SC10, SC03, ఓకే, సో SC07 ఇవి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కోడ్స్. ఓకే, ఇవి ఏంటంటే కన్నా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యొక్క రిలేటెడ్ యొక్క ట్రాన్సాక్షన్ కోడ్స్. ఓకే, సో మోస్ట్ ప్రాబర్లీ SC01 నేను వాడతాను. ఓకే, SC01, ఓకే, SC01, SC03. SC01 ఏంటంటే కన్నా దాని యొక్క ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏంటంటే కన్నా ఇప్పుడు లెట్స్ సే ఒక SC01 అనే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది.
జీరో అనే ట్రాన్సాక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఈ SE01లో మనకి ఏంటంటే కదా, సో ఎవరిది మొత్తం అంతా కూడా కనపడతాయి. ఓకే, లెట్స్ ఇప్పుడు నీ ఐడి మీదుగా నువ్వేం క్రియేట్ చేసావు, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఏం క్రియేట్ చేసావు, ఓకే కస్టమైజ్ రిక్వెస్ట్ ఏం క్రియేట్ చేసావు. లెట్స్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్, సారీ కస్టమైజింగ్ రిక్వెస్ట్లు. ఓకే, స్టేటస్ వచ్చేసి మాడిఫైబుల్ రిలీజ్డ్. మాడిఫైబుల్ అంటే ఏంటి, రిలీజ్డ్ అంటే ఏంటి. ఓకే, సో మన కింద ఒక టీఆర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, టీఆర్ అనేది క్రియేట్ అయిపోయింది. టీఆర్ అనేది క్రియేట్ కాగానే అది ఏమవుతుంది, స్టేటస్ ఏమవుతుంది అంటే కన్నా ఓన్లీ ఫర్ ద మాడిఫైబుల్లోనే ఉంటుంది. ఓకే, మాడిఫైబుల్లోనే ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు ఏంటంటే కన్నా ఇదే రోల్లో ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేస్తావు, ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేసేసి సేమ్ అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్కి క్యాప్చర్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఆ రిక్వెస్ట్ అనేది మాడిఫైబుల్లో ఉన్నంత వరకు. అర్థమవుతుందా? అర్థం కాలేదా? హలో, ఇప్పుడు మాడిఫైబుల్ అంటే ఏంటంటే కదా, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కి మనం ఈ రోల్ ని మ్యాప్ చేస్తాం. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కి క్యాప్చర్ చేస్తాం. అవునా? ఇప్పుడు నాకేంటంటే కదా సేమ్ ఇదే రోల్ కి మళ్ళీ చేంజెస్ చేయాలని చెప్పేసి నాకు రిక్వెస్ట్ వచ్చింది. ఇదే రోల్ కి చేంజెస్ కావాలని చెప్పేసి నాకు రిక్వెస్ట్ వచ్చింది. స్టేటస్ ఏముంది, అది మాడిఫైబుల్లో ఉంది. మాడిఫైబుల్లో మనం ఉంటే ఏమవుతుందంటే కదా, సో ఆ రిక్వెస్ట్ అనేది నెక్స్ట్ సిస్టమ్ కి యాడ్ కాదు. ఓకే, ఇప్పుడు లెట్స్ నా దగ్గర ఏంటంటే కదా డేవ్ సిస్టమ్ ఉందబ్బా. ఓకే, లెట్స్ RU3 ఉంది, ఓకే RU2 ఉంది, RU1 ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే కదా ఈ రోల్లో ఇదొక రోల్, $S_S_sec__sec__ అట్లా ఒక రోల్ ఉంటుంది. ఈ రోల్లో నాకేంటంటే కదా ఈ రోల్ వచ్చేసి నేను ప్రజెంట్ వచ్చేసి ఒక SU01 టీ కోడ్ యాడ్ చేశాను. SU01 అనే టీ కోడ్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు అది ఎక్కడుంది, RU3లో ఉంది. RU3 విత్ ద స్టేటస్ వచ్చేసేసి దానికి టీఆర్ క్యాప్చర్ చేశాను. టీఆర్ నెంబర్ వచ్చేసి RU3K90some321 అనే టీఆర్ ఉంది. ఓకే, ఈ RU3లో దీనికి ఈ టీఆర్ అనేది క్యాప్చర్ అయ్యింది. ఇది వచ్చి స్టేటస్ ఏముంది అంటే కదా ఈ స్టేటస్ వచ్చేసేసి మాడిఫైబుల్లో ఉంది. ఓకే, మాడిఫైబుల్లో ఉంది. ఇప్పుడు నా రిక్వెస్ట్ వచ్చేసి సేమ్ ఇదే రోల్కి నాకేంటంటే కదా SU10 కూడా యాడ్ చేయమని రిక్వెస్ట్ వచ్చింది. SU01 కూడా యాడ్ చేయండి అని చెప్పేసి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, అంటే టికెట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కదా ఇప్పుడు స్టేటస్ ఏముంది, మాడిఫైబుల్లో కన్నా ఉంది అంటే కదా సేమ్ అదే రోల్కి ఈ ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేసి సేమ్ అదే టీఆర్ని క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో అది ఒకటి. సెకండరీ ఏంటంటే కన్నా వన్స్ ఒకసారి కన్నా టీఆర్ కన్నా రిలీజ్ అయింది అంటే కన్నా మనం ఏం చేస్తామంటే కన్నా టీఆర్ కన్నా రిలీజ్ అయితే మళ్ళీ సేమ్ అదే టీఆర్కి మనం క్యాప్చర్ చేయలేం. ఓకే, సేమ్ అదే టీఆర్కి మనం ఏం చేయాలంటే కన్నా క్యాప్చర్ అనేది చేయలేం. అర్థమైందా? సేమ్ అదే టీఆర్కి మనం ఏం చేయాలంటే కన్నా క్యాప్చర్స్ అనేది చేయలేం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే కన్నా నువ్వు ఎప్పుడైతే కన్నా టీఆర్ రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా టీఆర్ అనేది మాడిఫైబుల్ నుంచి ఎప్పుడైతే నువ్వు రిలీజ్ చేయగానే ఏమవుతుందంటే కన్నా ఈ టీఆర్ అనేది RU3 నుంచి ఏమవుతుందంటే కన్నా RU2 అనే సిస్టమ్కి యాడ్ అవుతుంది. ఓకే, RU సిస్టమ్ 2కి అనేది యాడ్ అవుతుంది. ఓకే, యాడ్ అయ్యేసి త్రూ STMS_import అనే ఈ ట్రాన్సాక్షన్ కోడ్ బేస్ చేసుకొని నువ్వేం చేస్తావు అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఇంపోర్ట్ చేస్తావు. అర్థమవుతుందా? అర్థం కాలేదా ఈ కాన్సెప్ట్? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే త్రూ STMS_import ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ట్రాన్స్పోర్ట్ని RUT సిస్టంలోకి ఇంపోర్ట్ చేస్తాం. ఓకే, అదే ఒక క్లయింట్ నుంచి ఒక క్లయింట్లోకి ఇంపోర్ట్ చేయాలంటే త్రూ SC1 ద్వారా మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ చేస్తాం. త్రూ SC1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఏంటి, ఇది నా రిక్వెస్ట్ నెంబర్, ఇది నాది టీఆర్ నెంబరు. ఓకే, ఈ టీఆర్ నెంబర్ నేను ఏం చేస్తానంటే కదా ఇది ఈ 8 రోల్ అనే క్లయింట్.
ఈ టీఆర్లో అదే కదా దాన్ని క్యాప్చర్ చేసి స్టేటస్ ఏముంది మాడిఫైబుల్లో ఉంది. ఓకే, నేను ఏం చేస్తున్నాను, ఈ మాడిఫైబుల్లో ఉన్నది ఇది రోల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, టీఆర్ని రిలీజ్ చేస్తున్నాను, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని రిలీజ్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఎప్పుడు కూడా మెయిన్ టీఆర్ని రిలీజ్ చేయకూడదు. దీన్ని ఏమంటారు సబ్ టాస్క్ అంటారు. ఇది మెయిన్ టీఆర్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే నువ్వు మెయిన్ టీఆర్ రిలీజ్ చేసినా కూడా స్టేటస్ ఏం చూపిస్తుంది, రెఫరింగ్ టాస్క్ నాట్ ఎట్ రిలీజ్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే టాస్క్ని రిలీజ్ చేయాలి. అదే కదా చెప్పేది, ఫస్ట్ టాస్క్ని ఎప్పుడైతే నువ్వు రిలీజ్ చేస్తావో సో తర్వాత ఆటోమేటిక్గా మెయిన్ టీఆర్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో రిలీజ్ డైరెక్టరీ ఎప్పుడైతే కొడతావో నువ్వు ఈటీఆర్ అనేది ఏమవుతుంది అంటే నెక్స్ట్ క్వాలిటీ సిస్టమ్కి బఫర్కి యాడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ సిస్టమ్ యొక్క బఫర్కి యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసారంటే సో ఇక్కడ మనం ఇప్పుడు స్టేటస్ ఏముంది, మాడిఫైబుల్లో ఉంది. ఇప్పుడు ఆ మాడిఫైబుల్లో కనపడుతుంది టీఆర్ నెంబర్ దేని కిందకి వెళ్ళిపోతుంది, రిలీజ్ల కిందకి వెళ్ళిపోతుంది. సో ఇదే కదా నా టీఆర్ నెంబర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ టీఆర్ నెంబర్ తీసుకెళ్ళేసి ఈ ఒక కొత్త క్లయింట్లో ఇంకొక క్లయింట్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తున్నాను త్రూ SSE1 ద్వారా ఇంపోర్ట్ చేస్తున్నాను సో లాగిన్, నా యూజర్ ఐడితో లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు SSE1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. SSE1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో నా టీఆర్ నెంబర్ ఇది నా టీఆర్ నెంబర్ 2474 అనేది నా టీఆర్ నెంబర్. సోర్స్ క్లయింట్ ఏది నాకు వచ్చేసి A2లో కదా మనకు చేసింది టీఆర్ నెంబర్. సోర్స్ క్లయింట్ ఇదే కదా, A2లోనే కదా. సో ఆ A2లో ఉన్న సోర్స్ క్లయింట్ ఇచ్చాను, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఇచ్చాను. సో స్టార్ట్ ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, కాపీ క్లయింట్ స్పెసిఫిక్ ఫ్రమ్ 812 to 800. సో ఎస్ కొడుతున్నాను. సో ఏమవుతుంది, ఆ టీఆర్లో ఉన్న డేటా మొత్తం అంతా కూడా ఈ క్లయింట్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ టీఆర్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తం అంతా కూడా ఇందులోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, అర్థమవుతుందా? డెవలప్మెంట్ సిస్టమ్ నెంబర్ ఇవ్వాలా అంటే? డెవలప్మెంట్ సిస్టమ్ నెంబర్ కాదు, ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆ టీఆర్ నెంబర్ ఇస్తాం. సోర్స్ క్లయింట్ ఇప్పుడు ఒక క్లయింట్ నుంచి ఒక క్లయింట్లోకి చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఇస్తాం. ఓకే, క్లయింట్ కాదు, మామూలు ట్రాన్స్పోర్ట్ అనేది డెవలప్మెంట్ సిస్టమ్ పంపాలని, డెవలప్మెంట్ సిస్టమ్ నెంబర్ ఏమైనా ఇవ్వాలా అని. అది నీకు చూపిస్తాను, అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఏమైపోయింది, ప్రోగ్రామ్ రన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూసారంటే సో మీకు ఆటోమేటిక్గా ఆ రోల్ అనేది వచ్చేసి ఉంటుంది. ఇంతకుముందు ఏమైంది, రోల్ అనేది ఎగ్జిస్టే లేదు. ఇప్పుడు ఏమైంది, రోల్ ఇస్ ఎగ్జిస్టెన్స్ వస్తుంది. ఇంపార్టెన్స్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో అంతే కదా, ఆ టీఆర్లో ఉన్న డేటా ఏదైతే ఉందో డేటా మొత్తం అంతా కూడా ఇందులోకి ఇంపోర్ట్ అయిపోయింది. క్లియర్, ఇక్కడికి ఒక క్లయింట్ నుంచి ఒక క్లయింట్లోకి ఎలా టీఆర్ ఇంపోర్ట్ చేస్తాము, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే ఏంటి, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఏంటి అనేది ఇప్పటివరకు క్లియర్ మీకు. అవునా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో నెక్స్ట్ శశి అడిగిన డౌట్ ఏంటంటే ఓకే, ఇప్పుడు లెట్స్ ఇది ఒక నాది ఒక ఆర్యు సిస్టమ్. ఓకే, RU3 సిస్టమ్. ఓకే, ఈ RU3 సిస్టంలోకి నేను లాగిన్ అవుతున్నాను, నా ఐడి తోటి లాగిన్ అవుతున్నాను. ఓకే, సో SE01 ఈ SE01లో ఇప్పటి వరకు నేను క్రియేట్ చేసిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు ఏంటంటే 67 ట్రాన్స్పోర్ట్స్ క్రియేట్ చేశాను. అంటే 67 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఏది, డెవలప్మెంట్ సిస్టంలో RU3 అనే డెవలప్మెంట్ సిస్టంలో. సో నేను కస్టమైజ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డిస్ప్లే సెలెక్ట్ చేస్తున్నాను, మాడిఫైబుల్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాను. సో మాడిఫైబుల్లో ఈ టీఆర్ ఉంది, మాడిఫైబుల్ ఏముంది, ఈ టీఆర్ ఉంది. ఓకే, సో ఈ టీఆర్ని కాకుండా నేను ఇప్పుడు రిలీజ్ స్టేటస్లో చూస్తున్నాను, రిలీజ్ స్టేటస్లో ఎన్ని టీఆర్లు ఉన్నాయి అనేది. ఇంకా ఇవన్నీ కూడా రిలీజ్ స్టేటస్లో ఉన్న టీఆర్లు ఇవన్నీ కూడా. సో ఈ టీఆర్లు అన్నీ కూడా మొత్తం అంతా కూడా సో ప్రతి దానికి ఏంటంటే ఇట్లా కంప్లీట్గా. ఓకే, సో ఇది ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ నా ఐడి. ఓకే, టికెట్ నెంబర్ యొక్క డిస్క్రిప్షన్. సో ప్రతి ఒక్క దాంట్లోనూ
మెయిన్ టియర్కి సబ్ టియర్ ఉంటుంది, ఆ సబ్ టియర్లో ఈ రోల్స్ ఉంటాయి. సబ్ టియర్లో ఈ రోల్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే కన్నా ఇక్కడ మనం టిఆర్ కన్నా రిలీజ్ చేస్తున్నాము అంటే కన్నా ఎప్పుడైతే కానీ మనం టిఆర్ రిలీజ్ చేస్తామో సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కన్నా ఇక్కడ RE2లోకి యాడ్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఏమవుతుంది ఆ క్యూకి యాడ్ అవుతుంది. ఏమవుతుంది అంటే కన్నా జస్ట్ క్యూకి అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో SC01 ద్వారా నేను ఎన్ని టిఆర్లు ఉన్నాయి ఏంటనేది చెక్ చేస్తాను. ఇక్కడ కనుక మీరు కానీ చూసారంటే కన్నా సో ఈ సిస్టంలో కానీ ఇంపోర్ట్ చేయాలంటే కన్నా వాడి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటంటే కన్నా STMS. ఓకే, STMS అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చేసేసి మనం ఏం చేస్తాం అంటే ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్స్ అనేది ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసేసి ఇంపోర్ట్ ఓవర్ STMS ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డెవలప్మెంట్లో క్వాలిటీ సిస్టంలో ఇక్కడ ఇంపోర్ట్ ఓవర్కి వెళ్తే మనం ఏ సిస్టంలో ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఆ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటాం. RE2లో ఇంపోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి RE2 సెలెక్ట్ అనేది చేసుకుంటాం. ఇక్కడ మొత్తం అంతా కూడా చూడండి, మొత్తం అంతా ఎన్ని ఉన్నాయి రిక్వెస్ట్ ఫర్ RE2 7,736 రిక్వెస్ట్లు ఉన్నాయి. పర్టికులర్గా ఇందులో నా రిక్వెస్ట్కి ఫిల్టర్ పెడుతున్నాను 38062213. సో ఇవన్నీ నా రిక్వెస్ట్లు మొత్తం అంతా కూడా 66 రిక్వెస్ట్లు ఇంపోర్ట్ అయినాయి. ఇంకా 66 రిక్వెస్ట్లు ఇంపోర్ట్ అయిపోయినాయి. కనబడుతుందా? అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుందంటే కన్నా మనం ఇక్కడ ఈ RE3 సిస్టంలో మనం ఎప్పుడైతే కన్నా రోల్ చేంజెస్ చేసేసి ట్రాన్స్పోర్ట్ రిలీజ్ చేయగానే నీకు ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుందంటే కన్నా ఇక్కడికి క్యూక్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ క్యూకి యాడ్ కాగానే జస్ట్ నువ్వు సెలెక్ట్ చేసి నువ్వు ఏం చేస్తావు అంటే కానీ ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇంపోర్ట్ రిక్వెస్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. సో అందులో ఉన్న డేటా మొత్తం అంతా కూడా సిస్టంలోకి వచ్చేస్తుంది, చేంజెస్ అనేది వచ్చేస్తాయి. ఓకే, ఏ సిస్టమ్ కావాలో ఆ సిస్టమ్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అంతే కదా? అంతే. ఇక్కడ మనకు ఇది వచ్చేసి RUT సిస్టమ్, టెస్ట్ సిస్టమ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ టెస్ట్ కన్నా సక్సెస్ అయిందా, రిజల్ట్ కన్నా UAT కన్నా సక్సెస్ అయిందంటే ఏం చేస్తారంటే కన్నా డైరెక్ట్గా RE1కి ఇంపోర్ట్ చేస్తారు. RE1కి ఎవరో ఇంపోర్ట్ చేస్తారంటే కన్నా బేస్ సిస్టమ్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు. ఇది ఎందుకంటే కన్నా ప్రొడక్షన్ సిస్టమ్. ఇది ప్రొడక్షన్ సిస్టంలో మనకి యాక్సెస్ అనేది ఉండదు అంటిల్ ఓన్లీ ఫర్ ద డెవ్ అండ్ క్వాలిటీ సిస్టమ్ వరకు మనం ఏదైనా కూడా ప్రొడక్షన్ సిస్టంలో బేస్ సిస్టమ్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు. అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం కాలేదా? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, ఏదో చెప్పండి. రాము అర్థమైందమ్మా? హలో, ఇక్కడ లెట్స్ నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ రోల్లో ఓకే ఇదొక రోల్ ఉంది. ఈ రోల్లో మాకేంటంటే కన్నా ఈ రోల్లో ఈ సర్వీసెస్ డేటా సర్వీసెస్ అనేది యాడ్ చేయమని వచ్చింది. మీరు అదంతా కూడా మీరు ఏందని అనుకోవద్దు, అది థియరీ కాన్సెప్ట్, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఓకే, నాకేంటంటే కన్నా ఇదొక రోల్ ఉంది ఈ రోల్లో నాకేంటంటే కన్నా ఇదొక యాడ్ చేయమని చెప్పేసి నా రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, GX3లో. ఓకే, సో అంతవరకు అప్ టు GX2 వరకే మూవ్ చేస్తాను అనమాట. ఓకే, సో GX2 వరకే చేసాం. సో ఇనిషియల్గా మనకి ఏంటంటే కన్నా అప్రూవల్. ఓకే, సో డైరెక్ట్గా మనకి ఏంటంటే కన్నా మనం డైరెక్ట్గా యాడ్ చేయలేము అనమాట. మనకు కంపల్సరీగా అప్రూవల్స్ అనేది కావాలి. ఓకే, వితౌట్ అప్రూవల్ మనం ఏది కూడా చేయకూడదు అనమాట. ఓకే, వితౌట్ అప్రూవల్ అనేది మనం ఏమీ చేయకూడదు. ఓకే, సో dear Alexei, greeting. We need your approval to adding the authorization object in the underscore service and authorization object లో ఇది యాడ్ చేయాలి. OData service. Okay, this should be added to, this is the role. ఈ రోల్లో యాడ్ చేయాలి.
ఓకే, కైండ్లీ చెక్ అండ్ ప్రొవైడ్ యువర్ అప్రూవల్ ఫర్ ద సేమ్ అని పెట్టింది. సో తను ఏం పెట్టాడు, హాయ్ అత్త, ఎస్ ప్లీజ్ డూ ఇట్, ప్లీజ్ లెట్ మీ నో చేంజెస్, చెక్ చేంజెస్ రోల్స్ యాజ్ యూ విల్ బి రెడీ అని చెప్పేసి పెట్టాడు. సో నేను ఏం చేశాను, ఈ సిస్టమ్ ఏంటంటే కదా GX3 సిస్టమ్ అనమాట. ఓకే, GX3లో నేను ఏం చేశానంటే కదా ఆ రోల్కి ఆ చేంజెస్ అనేది చేశాను. ఓకే, ఆ రోల్కి ఆ చేంజెస్ అనేది చేశాను. ఇప్పుడు కాంపోజిట్ రోల్ కూడా ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అన్న. కాంపోజిట్లో డెరివల్ అన్ని అటు సేమ్ అట్లనే ట్రాన్స్పోర్ట్ చేస్తావు. కాంపోజిటర్కి టీఆర్ క్రియేట్ చేసినప్పుడు ఏమొస్తాయి అంటే నీకు లేదు మా ఓకే SC01 ట్రాన్స్పోర్ట్ ఓకే రిలీజ్. సో RTRలో ఇది క్యాప్చర్ అయింది. సో ఇది కాదు, టికెట్ నెంబర్ ఎంత? సో మనకి ఇచ్చిన టికెట్ నెంబర్ ఇది 450687. ఓకే, సో 450687. ఓకే, ఇది టీఆర్. ఓకే, ఈ టీఆర్లో ఇది రోల్, ఈ రోల్ అనేది యాడ్ చేశాను. ఓకే, ఇది ఎక్కడెక్కడ ఇంపోర్ట్ అయింది అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే కనుక నేను ఏం చేశాను, ఆ టీఆర్ని క్యాప్చర్ చేశాను. ఆ టీఆర్ని క్యాప్చర్ చేసేసి డిస్ప్లేకి వెళ్తున్నాను. డిస్ప్లేకి వెళ్ళేసి దాని యొక్క లాగ్ అనేది చూడొచ్చు. డిస్ప్లేకి వెళ్తే దాని లాగ్ అనేది చూడొచ్చు. లాగ్ డిస్ప్లేకి వెళ్ళి లాగ్ అనేది చూడొచ్చు. సో ఎక్కడెక్కడ ఇంపోర్ట్ అయింది, GX3లో డెవలప్మెంట్ సిస్టమ్, తర్వాత GX2 అనేది క్వాలిటీ సిస్టమ్. సో ఇక్కడ టీఆర్ అనేది ఈ డేట్కి రిలీజ్ చేశారు. సో తర్వాత ఈ డేట్కి వచ్చేసి ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, ఈ డేట్లో వచ్చేసి ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, 100 ఇంపోర్ట్ కనబడుతుంది కదా GX2 సిస్టమ్, కానీ GX1లోకి ఇంకా ఇంపోర్ట్ కాలేదు. GX2 సిస్టంలో ఇంకా ఇంపోర్ట్ కాలేదు. GX2 సిస్టంలో ఇక్కడ ఇంకా ఇంపోర్ట్ కాలేదు. ఇక్కడ కనబడుతుంది ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా. ఓకే, సో అట్లా మొత్తం అంతా కూడా ఏ డేటా అనేది కూడా అయినా సరే కంపల్సరీగా ఇప్పుడు ఏ డేటా అయినా సరే మనం ఏంటంటే కన్నా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారానే వెళ్తాను అనమాట. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారానే వెళ్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటంటే కానీ ఇదొక రోల్, ఇదొక రోల్. ఈ రోల్లో ఇక్కడ మనము నేను ఏం చేంజెస్ చేశాను ఏంటంటే మొత్తం అంతా కూడా యాడ్ చేస్తాను అనమాట. ఓకే, ఇది ఈ తారీఖుల్లో ఇది యాడ్ చేశాను ఏంటంటే ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా యాడ్ ఇట్లా లాగ్ డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాను అనమాట. ఓకే, అది దీని యొక్క రెఫరెన్స్. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూసారంటే కన్నా ఈ టీఆర్లో ఇక్కడ లెట్స్ సే ఇది ఒక టీఆర్ ఉంది. ఏదన్నా ఈ టీఆర్ తీసుకున్నాం. టీఆర్ తీసుకొని ఇది SC01 స్క్రీనే కదా, SC09 స్క్రీన్కి వెళ్తున్నాను. SC09కి వెళ్తే ఇక్కడ ఏమొస్తుంది, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ మాత్రమే వస్తుంది. అదే SC01 కానీ తీసుకుంటే కదా అదే కదా, ఇది SC01 ఇదే కదా, ఆ స్క్రీనే కదా ఇది. SC01 స్క్రీనే కదా ఇది ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇది చూడు, ఇది SC09 కడితే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజరే వచ్చింది కదా, రెండు సిమిలర్గానే ఉన్నాయి కదా. ఓకే, SC01 ఏంటంటే కదా ట్రాన్స్పోర్ట్ యొక్క లాగ్ చూసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్స్ యొక్క ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కోడ్. ఇప్పుడు SC09 ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, SC10 ఎగ్జిక్యూట్ చేస్తాను. SC10 ఎగ్జిక్యూట్ చేసిన కూడా సేమ్ అదే. ఓకే, ట్రాన్స్పోర్ట్ యొక్క లాగ్ అనేది ఇక్కడ నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే కానీ ఈ SC01లో మనకి ఏంటంటే కానీ కంప్లీట్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. SC01లో ట్రాన్స్పోర్ట్ యొక్క లాగ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు లేకపోతే ఇది ఒక టీఆర్ నెంబర్. ఓకే, ఈ టీఆర్ నెంబర్ ఎక్కడెక్కడ ఇంపోర్ట్ అయింది మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు. సో అది రిలీజర్ రిక్వెస్ట్లో ఉంది అంట. సో మనం ఇప్పుడు ఆ రిలీజర్ రిక్వెస్ట్లు ఏవి తీసుకోలేదు. సో ట్రాన్స్పోర్ట్లో రిలీజర్ రిక్వెస్ట్లు ఏవి ఉన్నాయి, సో టీఆర్ తీసుకున్నాం. టీఆర్
ఏంటి అనేది స్టేటస్ చూద్దాం. సో SC01 పాస్పోర్ట్ లాగ్. చూడండి RE3లో ఈ టైంకి టీఆర్ అనేది రిలీజ్ అయింది 21 ఈ డేటు, ఇది ఆ టైము. RE2లో ఈ డేట్లో ఇంపోర్ట్ ఈ టైంలో మనకి RE2లో ఈ డేట్లో ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. తర్వాత ప్రొడక్షన్లో 24th ఇంపోర్ట్ అయిపోయింది. ప్రొడక్షన్లో 24th ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ కనపడుతుంది కదా ఇక్కడ 24/01 ఇది. అర్థమైందా? ఓకే. సో నేను ఇప్పుడు అదే ఆ ట్రాన్స్పోర్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆ స్టేటస్ ఏదైనా చూస్తున్నాను. ఓకే, ఆ ట్రాన్స్పోర్ట్ యొక్క స్టేటస్ మొత్తం అంతా కూడా మీకు ఇందులో కనపడిపోతుంది అనమాట. ఆ ఈమెయిల్ అవుట్లుక్లో అప్డేట్ చేస్తున్నాను. సో నా యొక్క స్టేటస్ ఏదైనా దాని పంచాయతీ ఏదైనా మొత్తం కూడా కనపడిపోతుంది. సో లేదు అంటే కనుక ఇక్కడ మనకు టికెట్ నెంబర్ ఈజీగా ఐడెంటిఫై అయిపోయింది కదా. ఈ టికెట్ నెంబర్ ఉంది కదా, ఇది ఒక టికెట్ నెంబర్ తింది. ఓకే, ఇది ఒక టికెట్ నెంబర్. ఈ టికెట్ నెంబర్ బేస్ చేసుకుని నేను సెర్చ్ చేస్తాను ఎవరు చేశాడు ఏంటి అనేది. ఓకే, ఈ టికెట్ వచ్చేసి ఎవరు చేశాడు ఏంటి అనేది మొత్తం అంతా కూడా నేను ఇక్కడ అనలైజ్ చేస్తాను. ఓకే, సో ఇది నా పేరు మీదుగా ఉంది. ఇప్పుడు వీడియో రిక్వెస్ట్. ఓకే, నా వీడియో ఏం చేశాడు, ఓకే ఈ రోల్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ని యాడ్ చేయమని చెప్పాడు. ఓకే, ప్లీజ్ యాడ్ ద SNSCode టీకోడ్ విత్ ద పారామీటర్. ఓకే, ఈ రోల్ ఈ టీకోడ్ యాడ్ చేయమని చెప్పేసి చెప్పాడు. యాడ్ చేసి నేను ఏం చేస్తాను, మొత్తం అంతా కూడా పంపించాను. సో ప్రాసెస్ మొత్తం అంతా కూడా. ఓకే, ఈ ప్రాసెస్ ఎంత అనేది ఒకసారి చూద్దాం కదండి. ఓకే, సో వాటి రిక్వెస్ట్ రేజ్ చేశాడు. ఏమి యాడ్ చేశాడు, సో ఫస్ట్ వాటి ఇనిషియల్గా టికెట్ రేజ్ చేశాడు. ఏంటి RE1 సిస్టమ్. ఓకే, ప్లీజ్ యాడ్ ద SNSCode టీకోడ్ విత్ పారామీటర్ వాల్యూ FB01 అనే ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేయమన్నాడు ఈ రోల్. సో నేను ఏం చేశాను, సో డియర్ అప్రోజ్ గుడ్ ఆఫ్టర్నూన్, ప్లీజ్ ప్రొవైడ్ అస్ అప్రూవల్ ఫర్ ద బిలో రిక్వెస్ట్ అని చెప్పేసి పెట్టాను. ఓకే, సో ఏం చేశారు, వీళ్ళు అప్రూవర్స్, వీళ్ళు ఆనా విక్టార్ వీళ్ళు అప్రూవర్స్, వీళ్ళు ఎవరు అప్రూవ్ చేశారు అనమాట. డేర్ కొలిక్స్ అప్రూవ్డ్. ఓకే, సో తర్వాత ఏం చేశాను, ఓకే యాజ్ పర్ రిక్వెస్ట్ చేంజెస్ మాడిఫైడ్ అండ్ మూవ్ టు RE2 500. నేను ఏం చేశాను, RE3 సిస్టంలో ఆ రోల్కి SNSCode టీకోడ్లో ఓకే SNSCode టీకోడ్లో యాడ్ చేశాను. ఓకే, SNSCode టీకోడ్లో ఏం చేశాను, యాడ్ చేశాను PFCC. ఓకే, ఏం చేశాను, SNSCode టీకోడ్ ఆ రోల్ నేమ్ ఏది ఇదే కదా రోల్ నేమ్. ఓకే, ఆ రోల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. RE3 సిస్టమ్కి వెళ్ళాను. ఓకే, చేంజ్ మోడ్లోకి వెళ్ళాను. ఏం చేశాను, యాడ్ చేశాను. సో ఇక్కడ చూడు, ఎక్కడ ఏ చేంజెస్ జరిగాయి ఏంటి మొత్తం అంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా క్యాప్చర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను యాడ్ చేసాను, ఇక్కడ యాడ్ చేశాను 21/1/2021లో యాడ్ చేశాను. సో తర్వాత 22లో 24లో ఈ తారీఖులో ఎవరు యాడ్ చేశారు, ఇంకొకరు యాడ్ చేశారు. సో అట్లా. సో ఆథరైజేషన్స్లో నేను ఏం చేశాను, ఓకే సార్ డిస్ప్లే ఆథరైజేషన్స్లో నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఓకే, SNSCode టీకోడ్ మాన్యువల్గా యాడ్ చేశాను. మెనూలో ఏమీ యాడ్ చేయలేదు, మొత్తం అంతా కూడా మాన్యువల్గానే యాడ్ చేశాను. ఓకే, సో SNSCode టీకోడ్ బేసిక్గా ఈ AAABలో వచ్చేస్తుంది. FB01 కింద యాడ్ చేస్తాను అనమాట మాన్యువల్గా. ఓకే, FB01లో యాడ్ చేస్తాను. ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, దాన్ని వచ్చేసి ట్రాన్స్పోర్ట్కి క్యాప్చర్ చేశాను. సో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేశాను త్రూ RE2లోకి వెళ్ళేసి STM_SNSCode ఇంపోర్ట్ అయిన ట్రాన్సాక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేసేసి RE2లో ఆ TR నెంబర్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇంపోర్ట్ TR సెలెక్ట్ చేస్తాను. ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ కాగానే సో డైరెక్ట్గా యూజర్కి మెయిల్ పెడతాను అనమాట. యూజర్కి మెయిల్ పెడతాను. యూజర్కి మెయిల్ పెట్టేసి చేంజెస్ మూవ్ చేస్తాను. ప్లీజ్ పర్ఫార్మ్ ద UAT అండ్ లెటర్స్ నో ద రిజల్ట్ అని చెప్పేసి. ఓకే, సో తను ఏం చేస్తాడు, ప్లీజ్ మూవ్ చేంజెస్ టు RE2 500. సో అంటే చేంజెస్ అనేది సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయినాయి, అతను చెక్ చేసుకున్నాడు. ఓకే ఫైన్. సో ఇంపోర్ట్ కాగానే నేను ఏం చేస్తానంటే కన్నా మాకు ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ప్రొడక్షన్ కింద ఇంపోర్ట్ చేయాలంటే కన్నా కంపల్సరీగా ఇంటర్నల్ అప్రూవల్ అనేది కావాలన్నమాట. టీమ్ అప్రూవల్ అనేది కావాలి. సో టీంలో ఎవరైనా సరే సో అప్రూవల్ ఇవ్వగానే మనం ఏం చేస్తామంటే కన్నా ట్రాన్స్పోర్టింగ్కి మెయిల్ పెడతాం అనమాట. ఒక టెంప్లెట్ లాగా మెయిల్ పెడతాం ట్రాన్స్పోర్టింగ్కి. ఓకే, ఇక్కడ కనపడుతుంది కదా మెట్రో సిస్టమ్స్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ట్రాన్స్పోర్టింగ్ మెయిల్ పెడతాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది ఇంపోర్ట్ చేస్తారు.
ఓకే, ట్రాన్స్పోర్ట్ అయితే ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయగానే మనం వాళ్ళకి ఎవడైతే రిక్వెస్ట్ ఉంటుందో వాళ్ళకి మెయిల్ పెట్టేస్తాం, చేంజెస్ అనేది ప్రొడక్షన్కి ఇంపోర్ట్ అయిపోయినాయి అని చెప్పేసి. ఒక ప్రాసెస్ అనేది క్లియర్గా ఉందా, అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే బ్రో. రాము, శశి, అర్థమైందా కాన్సెప్ట్? ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే కదా, ఇప్పుడు మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే కదా, సో ఈ ట్రాన్సాక్షన్కి సో వీటికి వచ్చేసేసి ఏమేమి ఆథరైజేషన్ ఆబ్జెక్ట్లు కాల్ అవుతాయి, వీటికి ఏమేమి ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ కాల్ అవుతారంటే కదా, ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అనేది కాల్ అవుతాయి. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్కి ఏమేమి ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ కాల్ అవుతాయంటే కదా, SE01కి ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ S_trans_PRT, S_trans_PRT అనే ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా కాల్ అవుతాయి. S_dataset, S_trans_PRT. ఓకే, సో వీటి గురించి ఏంటి అనేది మొత్తం అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. S_CT, S_ADM, S_C_functions. ఓకే, ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేద్దాం. ఈ S_trans_PRT ఏంటంటే కదా, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ యొక్క ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. ఓకే, S_trans_PRT అంటే ఒక ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ దీంట్లో వచ్చేసి 2 ఫీల్డ్స్ ఉంటాయి. అవి ఏంటంటే కన్నా యాక్టివిటీ టైప్. ఓకే, యాక్టివిటీ వచ్చేసి మన ఇక్కడ ఏముంది ప్రజెంట్ వచ్చేసి స్టార్ ఉంది, అంటే ట్రాన్స్పోర్ట్ని క్రియేట్ చేయగలుగుతాడు, చేంజ్ చేయగలుగుతాడు, డిస్ప్లే చేయగలుగుతాడు, లాక్ చేయగలుగుతాడు, డిలీట్ చేయగలుగుతాడు, మెయింటైన్ చేయగలుగుతాడు, రిలీజ్ చేయగలుగుతాడు, మూవ్ చేయగలుగుతాడు, ఇంపోర్ట్ చేయగలుగుతాడు, ఓకే, రిమూవ్ చేయగలుగుతాడు, రిటర్న్ చేయగలుగుతాడు, కాపీ చేయగలుగుతాడు, అన్నీ ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసేసి అది యాక్టివిటీ. అదే కన్నా టైప్ అంటే ఏంటంటే కన్నా, సో దీంట్లో ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్, ఓకే, కస్టమర్స్ ఏ రిక్వెస్ట్, వర్క్ రిక్వెస్ట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, క్లయింట్ ట్రాన్స్పోర్ట్స్, క్లయింట్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు లెట్స్ మనకి ఇక్కడ ఏంటంటే కన్నా ఓన్లీ కస్టమర్స్ ఏ రిక్వెస్ట్ ఇచ్చినట్టు కన్నా వాడు కస్టమర్స్ ఏ రిక్వెస్ట్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాడు, కస్టమర్ రిక్వెస్ట్ మాత్రం ఇంపోర్ట్ చేయగలుగుతాడు. సో అది S_trans_PRT యొక్క ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ఇంపార్టెన్స్. ఓకే, ఇది సేమ్ SE01కి అదే ఉంటుంది. ఓకే, SE09కి సేమ్ అదే ఉంటుంది. సేమ్ SE09 కూడా సేమ్ అదే ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ S_trans_PRT. ఇంకా S_trans_PRT. ఓకే, S_trans_PRT. ఓకే, మరి ఇది SE01 తీసుకునిందా? సెకండ్. ఓకే, SE09. ఓకే, SE09. ఓకే, సో ఈ trans_PRT అనే ఆబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. S_trans_PRT. ఓకే, క్లారిటీ ఉందా? trans_PRT. ఓకే, నెక్స్ట్ S_dataset అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే కన్నా, ఈ ట్రాన్స్పోర్ట్లో వచ్చేసి మనకి ఏముంటాయంటే కన్నా రిటర్న్ కోడ్స్ అనేది ఉంటాయి. ఓకే, ట్రాన్స్పోర్ట్ మనకి ఏముంటాయంటే కన్నా రిటర్న్ కోడ్స్ ఉంటాయి. ఆ రిటర్న్ కోడ్స్ ఏంటంటే కన్నా 04, ఓకే, 041816 అనే రిటర్న్ కోడ్స్ ఉంటాయి. 041816 అనే రిటర్న్ కోడ్స్ ఉంటాయి. 0 అంటే ఏంటంటే కన్నా సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడ 0 అనేది అంటే సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది. సో RE3లో, RE2లో, RE1లో రిటర్న్ కోడ్ ఏమైంది, సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది. ఇందాక బేసిస్ వాళ్ళు మెయిల్ పెట్టారు కదా, ఏం పెట్టారు, సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది అని చెప్పేసి, మీకు సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిందని చెప్పేసి మెయిల్ పెట్టారనమాట. ఇందాక మనం చూసాం కదా, సో మన టికెట్ నెంబర్ ఏదో. ఓకే, సో సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది అంటే మెయిల్ పెట్టారు కదా. ఒక సెకండ్ మీకు ఏదైనా చూద్దాం. Please be informed that the transport has been successfully imported with the return code 0. సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది అని. ఓకే, అదే కన్నా సో ఇంకొక ఇంకా రిటర్న్ కోడ్స్ ఏమేమి ఉంటాయంటే కన్నా 0 ఉంటేందో చూసాం, సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే కన్నా 4 ఏంటేందో చూద్దాం.
4 ఇస్ నథింగ్ బట్ ఏంటంటే కన్నా వార్నింగ్స్ అనమాట. 4 అంటే ఏంటంటే కన్నా వార్నింగ్స్. సో ఎస్టీఎంఎస్ అండర్ స్కోర్ ఇంపోర్ట్ సెలెక్ట్ చేసినా కూడా అంతే. ఓకే, 4 అంటే ఏంటి, రిటర్న్ కోడ్ 4 అంటే ఏంటి, వార్నింగ్. ఇక్కడ కనపడుతుంది కదా రిటర్న్ కోడ్ అనేది 4 వార్నింగ్. ఇక్కడ కనపడుతుందా ట్రయాంగిల్ సింబల్ ఎల్లో కలర్ది, ఇక్కడ కనపడుతుంది కదా ఆర్సీ. ఆర్సీ అనమాట రిటర్న్ కోడ్. ఇవన్నీ కూడా 0, ఇదేంటి 4. ఓకే, సో 4 ఇస్ నథింగ్ బట్ ఏంటంటే కన్నా రిటర్న్ కోడ్ వచ్చి 4 వచ్చేసేసి వార్నింగ్. ఇది వచ్చేసి నాట్ ఇంపోర్టెడ్. ఇంతవరకు ఈ సింబల్ ఏంటంటే కానీ ఇంతవరకు ఇంపోర్ట్ చేయలేదు ఈ టీఆర్ అనేది. ఓకే, సో రిటర్న్ కోడ్ అనేది 0, 4 అంటే చూసారు. ఇప్పుడు మనకు వచ్చేసేసి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా అన్ని ఎంట్రీస్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఈ కాలంలో సెలెక్ట్ చేసుకుని ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, రిటర్న్ కోడ్స్ అనేది ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. రిటర్న్ కోడ్ ఏముంది, 0, 4, 8, 16. 8 చూద్దాం, అట్ ద సేమ్ టైం 16 చూద్దాం. 8 చూద్దాం, 16 చూద్దాం. ఓకే, ఇక్కడ 1, 6 ఉందంటే అంటున్నాము. 1, 6 కాదు, మనకు కావాల్సిన ఓన్లీ 0, 4, 8, 16. ఇవే రిటర్న్ కోడ్స్. ట్రాన్స్పోర్ట్లో ఉన్న రిటర్న్ కోడ్స్ కంపల్సరీగా అడుగుతారు. ఈ రిటర్న్ కోడ్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో పక్కాగా పడే క్వశ్చన్స్ ఇవి. సో వాట్ ఆర్ ద రిటర్న్ కోడ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని 0, 4, 18, 16. 8 అంటే కన్నా ఎర్రర్స్ అనమాట. 8 ఇస్ నథింగ్ బట్ ఎర్రర్స్ అనమాట. 16 అంటే కన్నా క్యాన్సల్. ఓకే, 16 ఇస్ నథింగ్ బట్ క్యాన్సల్. ఇక్కడ కనపడుతుంది కదా 8 అంటే ఏంటి, 16 అంటే ఏంటి. 8 ఈజ్ నథింగ్ బట్ అంటే కన్నా ఎర్రర్ అంటే సమ్ డేటా అనేది మిస్ మ్యాచ్ అయింది అని చెప్పేసి, ఆ ట్రాన్స్పోర్ట్లో డేటా అనేది ప్రాపర్గా క్యాప్చర్ కాలేదు అని చెప్పేసి. ఓకే, 16 అంటే కన్నా అసలు ట్రాన్స్పోర్టే ఇంపోర్ట్ కాలేదు, అసలు కంప్లీట్గా క్యాన్సల్. ఓకే, 16 ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది అసలు క్యాప్చర్ కాలేదు అసలుకి. ఓకే, లెట్స్ ఈ టీఆర్ చూద్దాం. ఇది రిటర్న్ కోడ్ 8 వచ్చింది కదా. ఈ రిటర్న్ కోడ్ 8 వచ్చేసేసి ఇది మనకు R8 ఈ సిస్టంలో ఉంది. ఓకే, సో ఇది నేను ఏం చేస్తున్నాను, R3లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, R3లో ఓపెన్ చేస్తున్నాను. ఆ రిక్వెస్ట్ యొక్క స్టేటస్ లాగిన్ చూద్దాం. ఓకే, R3 యొక్క లాగిన్ చూద్దాం అసలుకి. ఇంకా ఇక్కడ మొత్తం అంతా కూడా చూడు, ఇక్కడ వరకు ప్రాపర్గా ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి R8లోకి వచ్చేసరికి ఏమైంది, ఎండెడ్ విత్ ఎర్రర్స్. ఓకే, ప్రొడక్షన్లో కూడా ఎండెడ్ విత్ ఎర్రర్స్. సో ఇట్లా మొత్తం అంతా కూడా ఎర్రర్స్ అనేది రాకూడదు. మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ ద 0, 4 మాత్రమే ఉండాలి. 0, 4 మాత్రమే ఉండాలి. అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఓన్లీ ఫర్ ద ట్రాన్స్పోర్టర్ ఆఫ్ రిక్వెస్ట్ టైప్స్ చెప్పాం. కస్టమైజ్ రిక్వెస్ట్ అంటే ఏంటి, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఏంటి. ఓకే, సో ఉన్న ఈ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్కి ఏమేమి ఆథరైజేషన్ అప్డేట్స్ కాల్ అవుతాయి. ఓకే, సో వీటిలో మనకి ఏంటంటే కదా ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా మూవ్ చేస్తాం. ఓకే, సో ఒక క్లయింట్ నుంచి ఒక క్లయింట్కి ఇంపోర్ట్ చేయాలంటే ఎలా మూవ్ చేస్తాం, వీటివరకే డిస్కస్ చేస్తాం. ఈ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్లో ఉన్న రిటర్న్ కోడ్స్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసేసి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ టేబుల్స్ ఉంటాయి అనమాట. ఈ టేబుల్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, E070 అండ్ E071. ఓకే, E070, E071 ఈ టేబుల్స్ ఏంటన్నది మనం చూద్దాం. రేపు క్లాస్లో అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కన్నా మీకు ఏంటంటే కన్నా ఇప్పుడు మీకు యాక్సెస్ అనేది 800 వరకు మీరు యాక్సెస్ ఉంది. ఓకే, 8 టూల్కి వచ్చేసేసి యూజర్ నేమ్ వచ్చేసేసి ఐడి అడ్మిన్ ఉంటుంది, పాస్వర్డ్ వచ్చేసేసి ఐడియాస్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే కన్నా మీ పేరుతో మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, ఈ క్లయింట్లోకి వెళ్ళి 8 వాళ్ళకి వెళ్ళి మీరు క్రియేట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పటివరకు మీరు క్రియేట్ చేసిన రోల్స్ 800లో మీరు రోల్స్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, రోల్స్ అనేది క్రియేట్ చేసినారు. ఓకే, 8 టూల్లో ఇంపోర్ట్ చేయండి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా ఇంపోర్ట్ చేయండి, టీఆర్ ద్వారా ఇంపోర్ట్ చేయండి. ఓకే, 8 వాళ్ళకి వెళ్ళేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా టీఆర్ ద్వారా రోల్స్ అనేది ఇంపోర్ట్ చేయండి. రోల్స్ వచ్చినా లేదా చూడండి. ఓకే, సింగిల్ రోల్స్కి ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమొస్తుంది, కాంపోజిట్ రోల్స్కి ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం ఆప్షన్స్ వస్తున్నాయి ఏంటంటే చూడండి. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఫర్ ద సింగిల్ రోల్స్ మూవ్ చేయండి. కాంపోజిట్ రోల్స్, డిరైవ్ రోల్స్ ఎలా మూవ్ చేయాలి అనేది రేపు చెప్తాను. ఓకే, ఏం శశిధర్, ఏం రాము?
సైలెంట్ అయిపోయినారు. ఓకే. అర్థమైందా? ఇన్ కేస్ కైనా మీన్ వేల్ నాకు ఏదైనా కానీ టికెట్ కన్నా వచ్చింది అంటే కన్నా నేను ఏదైనా వర్క్ చేస్తే కన్నా టికెట్ మీద మీరు అవైలబుల్ ఉన్నారంటే కన్నా డెఫినెట్గా మిమ్మల్ని లూప్ చేస్తాను, మీటింగ్ షెడ్యూల్ చేస్తాను. సో మీటింగ్ షెడ్యూల్ చేసి నేను కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సరే కాన్సెప్ట్. ఓకే, నిన్న ఈ రోల్లో నేను ఏం చేశానంటే కన్నా ఓకే ఒక ట్రాన్సాక్షన్ కూడా నేను యాడ్ చేశాను. ఇది ఒక టికెట్ నెంబరు. ఓకే, ఆ టికెట్కి నేను ఏంటంటే కన్నా ఈ ట్రాన్సాక్షన్ కూడా నేను యాడ్ చేశాను. ఓకే, సో ఏంటంటే కన్నా ఇది ఒక టికెట్ నెంబర్ అనమాట. ఇది ఒక మెయిల్ ట్రైల్ అనేది జరుగుతుంది. సో తనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో లేదు మీ ఆన్లైన్ అని చెప్పేసి ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ ఎర్రర్ బేస్ చేసుకుని ఒక అనలైజ్ చేశాను. అనలైజ్ చేస్తే కన్నా ఓకే నాకేంటంటే కన్నా ఇది ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వచ్చిన ప్రకారంగా నేను ఏం చేశానంటే కన్నా సో అదే ఇష్యూ వస్తుంది అతనికి. తర్వాత అతనికి ఈ రోల్లో ఓకే ఈ రోల్లో మనకి ఏంటంటే కన్నా తనకి ఈ ఆపరేషన్ ఆబ్జెక్ట్స్లో ఈ ఆపరేషన్ ఆబ్జెక్ట్ ఎస్ఎన్ఎస్కోర్ బీడీసీఎన్ఎస్కోర్ ఎంఓఎన్ఐ ఉంది కదా, ఈ ఆపరేషన్ ఆబ్జెక్ట్లో ఈ ఫీల్డ్లో ఓకే ఈ ఫీల్డ్లో ఈ యాక్టివిటీనే మెయింటైన్ అయ్యలేదు అనమాట. ఓకే, సో నేను అనలైజ్ చేశాను. ఓకే, ఈ రోల్లో ఈ ఆపరేషన్ ఆబ్జెక్ట్లో ఈ ఆపరేషన్ ఆబ్జెక్ట్ ఒక ఫీల్డ్, ఈ ఫీల్డ్లో ఈ యాక్టివిటీనే అతనికి మెయింటైన్ అయ్యలేదు. సో తనకి అతను అప్రూవల్కి మెయిల్ పెట్టాను అనమాట. ఓకే, అప్రూవల్ పెట్టంగానే ఏం చేశానంటే తను అప్రూవ్ చేసింది అనమాట. ఓకే, తను ఏం చేసింది అప్రూవ్ చేసింది. అప్రూవ్ చేయగానే నేను ఏం చేశాను మాడిఫై చేశాను. ఓకే, ఈ సెంట్రల్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ టీమ్కి మెయిల్ పెట్టాను అనమాట. ఓకే, టెస్ట్ యూజర్ క్రియేట్ చేయండి విత్ అటాచ్డ్ రోల్స్ అండ్ షేర్ ద లాగిన్ క్రెడెన్షియల్స్ మైకెల్కి. ఓకే, సో ఒక టెస్ట్ యూజర్ క్రియేట్ చేయండి. ఓకే, ఉన్న రోల్స్ తోటి ఓకే రోల్స్ చేసేసి ఐడి పాస్వర్డ్ ఇతనికి షేర్ చేయమని చెప్పాను. ఓకే, సో ఇది షేర్ చేసిన తర్వాత ఇతను ఏం చేస్తాడు టెస్ట్ చేస్తాడు. ఇది కానీ సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుందంటే కదా సో ఆ చేంజెస్ అనేది నేను ఏం చేస్తానంటే ప్రొడక్షన్కి మూవ్ చేస్తాను, సీజర్ 1కి మూవ్ చేస్తాను. ఓకే, ఇంకా రియల్ టైమ్ సినారియోస్ చాలా ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఓపిక్గా వన్ బై వన్ అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. సేమ్ ఇది కూడా అంతే. ఓకే, సో ఈ రోల్స్ అనేది ఈ పిఏ1 3000 ఈ రోల్స్ అనేది కావాలని చెప్పేసి చెప్పాడు. సో తను ఏం చేస్తాడు అప్రూవల్ మెయిల్ పెట్టాను. తను ఏం చేస్తాడు అప్రూవ్ చేశాడు. అప్రూవ్ చేయగానే నేను చేస్తుంటే చేంజెస్ అనేది పిఏ2కి మూవ్ చేశాను. ఓకే, సో తను ఏం చేశాడు అప్రూవ్ చేశాడు. హాయ్ ప్రదీప్ ప్లీజ్ మూవ్ ద సెంట్రల్ రోల్స్ టు ద పిఏ1 సిస్టమ్ అని చెప్పేసి టికెట్ అప్డేట్ చేశాడు. సో టికెట్లు అప్డేట్ చేయగా నేను ఏం చేస్తానంటే కన్నా టీఆర్ ఏదైతే క్రియేట్ అయింటుందో పిఏ3కి ఉన్నట్టు క్రియేట్ చేసిన టీఆర్ కదా, ఆ టీఆర్లో అప్రూవల్ ఇచ్చాడు. సో నేను ఏం చేస్తాను తనకి అతను ఈ సిస్టమ్కి తన బేసిస్ పర్సన్. ఓకే, సో తను ఏం చేసాడు ఇంపోర్ట్ చేశాడు అనమాట. ఇంపోర్ట్ చేయగానే వచ్చే రోల్స్ అనేది జిఆర్ మన పిఏ1లోకి వచ్చిన తర్వాత జిఆర్సీలోకి ఇంపోర్ట్ చేశాను. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో అది
సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఈరోజు చెప్పిన టాపిక్స్లో? హలో, ఏం లేదు. ప్రాక్టీస్ చేస్తారా మరి? సో ఆ టీఆర్స్ అనేది క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, 8 వాళ్ళ క్లాస్కి వచ్చేసి ఐడియాస్ ఉంటుంది. మీ పేరుతో మీరు క్రియేట్ చేసుకోండి, ఒక యూజర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఈ టాపిక్ అంతా ఈసీస్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టుకుందాం. ఓకే, ఎగ్జామ్ కానీ లేకపోతే ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా షెడ్యూల్ చేస్తాను. ఓకే, సో వన్స్ ఒకసారి ఈసీసీకి నాకు పర్ఫెక్ట్ అనుకుంటే కన్నా దానికి జిఆర్సీకి మూవ్ అవుతాను. చలో రేట్ మరి. సరే, బాయ్. బాయ్.